ఇక పోతన సంహార ఘట్టం అయిన తర్వాతది శకటాసుర సంహారం. కృష్ణలీలన్నీ కూడా మనకు జీవితంలో చేయి ఇచ్చి పైకి ఎక్కించే లీలలు. శకటాసుర సంహారం చాలా చిన్న ఘట్టం. ఎంత వినినా వేదాంతంగా ఎప్పుడూ లోపల నిలబడదు. పక్క ఒక ఆలంబన ఉండాలి. మీరు అన్నంగా తినలేరు, పక్కన కూరో పచ్చడో పులుసో ఉండాలి. అలాగే వేదాంతం ఎప్పుడూ కథగానే ఉండాలి. అటువంటి కథ లేకపోతే ఈశ్వరుడు లీల చేస్తాడు. పరమాత్మలు చేసే ఈ లీలలు కర్మతో చేసినవి కాదు. అందులో ఏదో పరమార్థం ఉంటుంది. ఆయన లీలల వెనక ఎంతో ఔచిత్యం ఉంటుంది. ఒకనాడు కృష్ణ పరమాత్మ బోర్లా పడ్డాడు. పిల్లలను మొదట పడుకోబెట్టినప్పుడు ఎటు పడుకున్నవాడు అట్టే పడుకుంటాడు. పసిపిల్లవాడు మొదట చేసే పని బోర్లా పడ్డం. పిల్లవాడు బోర్లా పడితే ఆ రోజున ఆ ఇంట్లో అదొక పెద్ద ఉత్సాహం. బోర్లా పడ్డాడు అని బొబ్బట్లు మొదలైన పిండి వంటలు వండుకుని తినేస్తారు. కానీ యశోద అలా చేయలేదు. ముత్తైదువులను పిలిచి వాళ్ళకి పసుపు కుంకాలను ఇచ్చింది. వాళ్ళకి చీరలు రవికల గుడ్డలు పెట్టింది. బ్రాహ్మణులను పిలిచి వారికి గోదానం చేసింది. ఈశ్వరునికి అభిషేకం చేసింది. యశోద అన్నింటికీ దైవం వైపే చూస్తుంది. యశోద అంటే యశస్సును ఇచ్చేది అని అర్థము. కీర్తి ఎట్నుంచి ఎటు వస్తుందో, జీవితం ఎటువైపు నడవాలో యశోద వైపు నుంచే తెలుస్తుంది. పిల్లవాడు బోర్లా పడితే మనం బొబ్బట్లు వండుకొని తినడం కాదు, శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించాలి. లేదా రామాలయానికో కృష్ణాలయానికో వెళ్ళి తులసి పూజ చేయించాలి. నీ మనవడు బోర్లా పడే అదృష్టం ఈశ్వరుడు నీకు సమకూర్చాడు. పిల్లవాడు వృద్ధిలోకి రావడం ఈశ్వరానుగ్రహంగా భావించాలి. నందుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇంటికి అందరూ వచ్చారు. వాళ్లతో మాట్లాడుతున్నాడు. యాదవుల ఐశ్వర్యం అంతా పశువులు పాడి, వాళ్ళ ఐశ్వర్యం అంతా పాలకుండలు, పెరుగు కుండలు, నేతి కుండలు, అరటిపళ్ళ గెలలు మొదలైనవన్నీ పెట్టారు. బండికి కూడా ఒక తోరణం కట్టారు. అక్కడే ఒక మంచం వేశారు. ఆ మంచం మీద ఒక పరుపు, ఆ పరుపు మీద కృష్ణుడిని పడుకోబెట్టారు. ఉత్సవం అంతా కృష్ణుడు బోర్లా పడ్డాడు కాబట్టి అతడి కోసం చేస్తున్నారు. కానీ ఉత్సవ వేడుకల్లో పడి ఆయన్ని మర్చిపోయారు. ఆయనకి ఆకలి వేసింది. పడుకున్న పిల్లాడికి కాళ్ళు ఎత్తడం తప్ప ఇంకేమీ రాదు. ఆయన పక్కనే బండి ఉంది. ఆయనది చిన్న అరికాలు, దానికి పెసర గింజలు అంత చిన్న వేళ్ళు. అందులోనే శంఖం, చక్రం, నాగలి, అమృత పాత్ర మొదలైన దివ్య చిహ్నాలు. అటువంటి కాలితో బండిని ఒక్క తన్ను తన్నాడు. ఈయన కాలు తగలగానే ఆ బండి ఆకాశంలోకి ఎగిరిపోయింది. దాని చక్రాలు, ఇరుసు అన్నీ కింద పడి ధ్వంసం అయిపోయి అక్కడి నుంచి కింద పడిపోయి తుత్తు నిలయాలు అయిపోయాయి. దీనిని చూసి అక్కడ ఉన్న గోపకాంతులు, యశోద, నందుడు పరుగున అక్కడికి వచ్చారు. పిల్లవాడిని చూస్తే చాలా చిన్నవాడు, బండి చూస్తే చాలా పెద్దది. ఆకాశానికి ఎగిరిపోయాలి, ఆ బండిని కాలుతో తాండవేమిటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. అప్పుడు యశోద పిల్లవాడిని తీసుకుని సముదాయించి, అయ్యో నాన్న, ఆకలేసిందా? నీ కాలు బండికి తగిలిందా? కాలేం నొప్పెట్టలేదు కదా అని పిల్లవాడిని ఎత్తుకుని పాలిచ్చింది. అది అమ్మ హృదయం. అది మాతృత్వానికి ఉన్న గొప్పతనం. మాతృత్వం నందు దేవతాంశ ప్రవేశించి లలితా పట్టారికా రూపమై నిలబడింది. అందుకనే స్త్రీకి అంత గొప్పతనం వచ్చింది. కృష్ణుడు ప్రదర్శించిన లీల చాలా చిన్నది. దీనిలో ఉన్న అంతరార్థం మనం గ్రహించేటందుకు ప్రయత్నించాలి. మనకి ఈ శరీరం భగవంతుడు ఇచ్చాడు. శరీరం మనం నిర్మించుకున్నది కాదు. అన్నింటికీ నావి అంటారు. నావి అని చూపించిన శరీరంలో ఏ ఒక్కటి తంది కాదు. ఏది తాను లేకపోయినా ఈశ్వరుడు దీన్ని నిర్మాణం చేశాడు. ఈశ్వరుడి చేత ఇంత గొప్పగా నిర్మించబడి ప్రసాదింపబడిన ఈ దేహం దేని కొరకు? ఇదే శకటము. ఈ బండినెక్కి మీరు తీరాన్ని చేరగలరు. కానీ మనం ఈ బండినెక్కి తీరం చేరటం లేదు. ఎందువలన? దేనికోసం ఉపయోగించాలో దానికోసం ఉపయోగిస్తేనే తీరం చేరతాం. కానీ లక్ష్యం వైపు వెళ్లకుండా మానవ శరీర శకటంలో కూర్చుని తాను పొందుతున్న శుభములు ఈశ్వరానుగ్రహం అని తలంపక అన్నీ కూడా నా ప్రజ్ఞ అని అంటూ ఉంటాడు జీవుడు. కానీ ఈ పనులకు ఈశ్వరుడు చేయించాడు, అందువల్లనే చేయగలిగాను అని అండు. అలా జీవుడు ఈశ్వరానుగ్రహాన్ని తీసివేసి మాట్లాడతాడు. ఈశ్వరానుగ్రహం వల్ల తాను ఆ పనులు చేయగలుగుతానన్న భావన మనసులోనే ఉండాలి. కానీ అటువంటి భావన ఉన్నప్పుడు మాత్రమే ఈ శకటమును ఎక్కి లక్ష్యాన్ని చేరతాం. లేకపోతే ఇది
శకటతి ఇతి శకటః అవుతుంది. సం అనగా సుఖం, ఈశ్వరుడు. ఈ శకటాన్ని నీవు ఎందుకు ఎక్కావో తెలుసుకుంటే దాన్ని ఈశ్వరానుగ్రహం అని భావించడం ప్రారంభిస్తారు. ఈశ్వరానుగ్రహం తప్ప తప్పు పనులు చేయనివ్వదు, సాత్వికమైన ప్రవృత్తిలోకి తిప్పేస్తుంది. అంటే ఇప్పుడు నీవు ఎక్కిన శకటానికి ఎవరు సారథిగా ఉన్నారు? ఈశ్వరుడు. స్థితప్రజ్ఞుడైన సారథి శకటాన్ని 1000 కళ్ళతో చూసి నడిపిస్తూ ఉంటాడు. అప్పుడు శకటంలో ప్రయాటిస్తున్న జీవుడికి ఏ ప్రమాదమూ కలగదు. సారథియే బుద్ధి. ఆ బుద్ధిని నీది అనకుండా కృష్ణపాదముల దగ్గర పెట్టియాలి. తెలిసి కానీ తెలియక కానీ పరమ భక్తితో భాగవతంలో దశమస్కందార్గత శకటాసుర వృత్తాంతం విన్నంత మాత్రం చేతే శకటాసురుడు జీవుడు ప్రయాణిస్తున్న ఈ బండి రాక్షసుడు ఎప్పుడు ఇది నేను చేస్తున్నాను అని భావన ఉన్నప్పుడు కృష్ణుడు జగదాచార్యుడే వచ్చాడు. అజ్ఞానం బాగా ఉంది కాబట్టి ఆ శకటాసురుడిని చీల్చి అర్ధరాత్రి పుట్టాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? మనహ మనహ అనకురా, నమః నమః అని చెప్తాడు. అప్పుడు జీవుడు కర్మ చేత, భక్తి చేత, జ్ఞానం చేత నడుస్తాడు. ఈ విధంగా శకటాసుర సంహారం పైకి చిన్న లీల, అంతరమునందు స్వామి ఎంత పెద్ద రహస్యం చూశారో చూడండి. ఇక శకటాసుర సంహారం అయిన తర్వాత తృణావర్త పాప్యానం. కృష్ణుని చేష్టితముల వెనక ఒక గొప్ప మర్మం దాగి ఉంటుంది. దానిని ఎవరు అర్థం చేసుకోగలరో వాళ్ళకే జీవితంలో ఒక పరిష్కారం లభిస్తుంది. ఒక ఉత్తమమైన దశానిర్దేశం కలుగుతుంది. అటువైపుగా ప్రయాణించడం చేత వారు మనిషి జీవితంలో చేరుకోవలసిన గమ్యాన్ని చేరుకుంటారు. కథాశ్రవణం చేత కూడా భాగవతం మనిషిని ఉద్ధరిస్తుంది. పరీక్షిత్తు సుఖమహర్షి చెప్పిన బాహ్య కథను విన్నాడు. విని మోక్షం పొందాడు కదా. జీవితంలో అసలు భాగవతం వినడానికి కానీ చదవడం కానీ చాలా గొప్ప విషయాలు. భాగవతం విన్నంత మాత్రం చేతే వాడి జీవితం కొన్ని కోట్ల జన్మల తర్వాత ఒక మలుపు తిరుగుతుందని లెక్క. ఒకనాడు నందవ్రజంలో పక్కన రోహిణి ఉండగా యశోద సంతోషంగా కృష్ణ పరమాత్మని ఒడిలో కూర్చోబెట్టుకుని ఆనందంగా ఉంది. హఠాత్తుగా ఒళ్ళో ఉన్న కృష్ణుడు చాలా బరువైపోయినట్టుగా అనిపించాడు. పర్వత శిఖరం ఒళ్ళో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. పిల్లవాడు ఇంత బరువుగా ఉన్నాడేమిటో అనుకుని పిల్లవాడిని పక్కకు దింపింది. అక్కడికి కంసుడు తరపున ఒక రాక్షసుడు వచ్చాడు. అతడి పేరే తృణావర్తుడు. అతడు పెద్ద సుడిగాల రూపంలో వస్తున్నాడు. ఆ రావడంలో దుమ్ము పైకి లేచిపోయింది. ధూళి కన్నుల్లో పడిపోయింది. ఇంతకు పూర్వం ఎప్పుడు అసలు కష్టం అంటే ఏమోటో తెలియని శ్రీమన్నారాయణ అవతారం అయిన చిన్ని కృష్ణునికి కళ్ళల్లోకి ధూళి పడిపోయింది. అందరూ కన్నులు మూసివేసుకుని ఏమైంది అని చూసేలోగా ఆ రాక్షసుడు చిత్రంగా కృష్ణ పరమాత్మను అపహరించుకుని తీసుకెళ్ళిపోయాడు. కేవలం కృష్ణుడిని సంహరించడమే అతని లక్ష్యం. ఆవర్తము అంటే తిప్పడం. గిరగిరా కృష్ణుని ఆకాశంలో తీసుకెళ్ళిపోయి ఆ పిల్లవాడిని చంపి కింద పడేయాలని అతని ఉద్దేశం. సుడిగాలి గుండ్రంగా తిరుగుతుంది, ముందుకు నడుస్తుంది. గుండ్రంగా తిరుగుతూ కృష్ణుడిని తనతో పాటు పైకెత్తుకుని వెళ్ళిపోయింది.